ఇందాక ప్రస్తావించింది అదే. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఇప్పుడు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఆ తర్వాత ఏదో జరిగినవనేది జరుగుతోంది. దానికి సంబంధించి కేసు ఉండే కొట్టేపించుకున్నారని ఒకటి. ఇన్ని విషయాలు ఉన్నాయి కదా, ఎట్లా మళ్ళీ అధికార ప్రతినిధిగా పెట్టి ఆయనతో మాట్లాడిస్తున్నారు అనేది అది ఏంటి మనస్తత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి అసలు? అడ్డదిడ్డంగా మాట్లాడడం ఈ రోజు అవసరమని ఇంకా భావిస్తున్నాడు. ఇప్పుడు జనరల్ గా అందరూ కూడా ఏమంటున్నారు, అడ్డదిడ్డంగా మాట్లాడే ఇవాళ పార్టీ పరువు తీశారు, పార్టీ ఓటమికి కారణము, ఇవన్నీ కూడా చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అవి నమ్మట్లేదు. అవి ఇంకా పెంచాలనుకుంటున్నాడు ఆ డోస్ని. గోరంట్ల మాధవ్కి స్పోక్స్ పర్సన్ ఇవ్వడంలో దాని అర్థం ఇండికేషన్ ఏంటి? అడ్డదిడ్డంగా మాట్లాడేటటువంటి వాళ్ళే ఇవాళ నాకు కావాలి. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్నాము. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక ఒళ్ళు తెలియకుండా మాట్లాడి, ఒళ్ళు తెలియకుండా ఒక దుందుడుకుగా కాలు దువ్వేటటువంటి వాళ్ళు ఇవాళ నచ్చుతారు జగన్మోహన్ రెడ్డికి. కనుకనే ఇవాళ ఆయన్ని అధికార ప్రతినిధిగా నియమించారు. ఇవాళ రాష్ట్రం పరువు తీసినటువంటి మనిషి పార్లమెంట్లో ఢిల్లీలో ఒక ఎంపీ న్యూడ్ కాలంటే అది ఎంత రాష్ట్రానికి అవమానం అండి. అసలు ఆ పార్టీ అవమానంగా భావించకపోవచ్చు, ప్రజలు అవమానంగా భావిస్తున్నారనేటటువంటిది తెలుసుకోకుండా కదా ఈయన మనం చట్టసభలకు పంపించింది అని అనుకుంటారు కదా. మన పరువు తీశాడు కదా, మన ఆంధ్రప్రదేశ్ పరువు తీశాడు. అసలు మొత్తం అందరూ కూడా ఇట్లాంటి వాళ్ళని అనుకుంటారనమాట ఏపీ ప్రజలు అనేటటువంటిది కదా ఆ రోజు ఎక్స్పోజ్ అయినటువంటి పద్ధతి. అంతే కదా. అలాంటి నాయకులు అలాంటి పార్టీలు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానం ఇది. వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వీళ్ళు తెగబడి ఏదైనా మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళనే కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరువు ఇక్కడ వాళ్ళ ఒక ముఖ్యం క్రెడిబిలిటీ ఉంది ఈ రాష్ట్రానికి. దాన్ని ఇవాళ ఇచ్చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు అంతర్యుద్ధం అనేటట్టు. 5వ తారీఖు విచారణకు వస్తానంటాడు, మళ్ళీ కావాలంటే వాయిదా అడుగుతా, అంతా తన చేతుల్లో ఉన్నట్లు. అంటే పోలీసులదే ఉంది, ఇస్తారు కాగితాలు. ఇప్పుడు అదే కదా మాట్లాడుతున్నది. వాళ్ళు పై స్థాయిలో వాళ్ళు కూడా ఇస్తారు, ఇస్తే ఏంటి అరెస్ట్ చేస్తారు, చేస్తే ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వయంగా చెప్పారు కదా, ఏంది అరెస్ట్ చేస్తే 3 నెలల్లో బయటకు వస్తాము. ఆయనను ఎగ్జాంపుల్ గా తీసుకోమంటున్నారు యువతను కావచ్చు, కార్యకర్తలను. ఏంటంటే నేను జైలుకి వెళ్ళొచ్చాను, ఇప్పుడు ఎక్కడున్నాను చూడండి, ముఖ్యమంత్రిని అయ్యాను. ఇప్పుడు మామూలుగా ఇది ఉండొచ్చు, కానీ నేనైతే ముఖ్యమంత్రి అయ్యాను కదా, ఇది నేను జైలుకి వెళ్ళాలి అనేది ఆయన ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నారు. అదే ఇప్పుడు అదే అందరూ కూడా అదే స్టాండ్ తీసుకుంటే పరువుదేముంది అడ్డంగా సంపాదించుకోవాలి, పరువుదేముంది ఇంట్లో వాళ్ళని మర్డర్లు చేయొచ్చు, పరువుదేముంది లేకపోతే ఇట్లా గుడ్డలిప్పి తీసుకుని వీడియో కాల్స్ చేయొచ్చు, పరువుదేముంది గంట అరగంట అని మినిస్టర్ల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడొచ్చు, పరువుదేముంది కాసేపు మహా అయితే అపోజిషన్ లో ఉంటే కేసులు పెట్టించుకుంటే మనం హీరోలం అయిపోతాం కదా. అంటే ప్రతిదీ కూడా కాదు మేడం, నాకు డౌట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా గంట అరగంట లేదంటే ఇంకో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వీడియోలు కూడా వచ్చాయి. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ది తెలిసిందే వీడియోలు, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన చేసినవన్నీ కూడా బయటకు వచ్చాయి. మరి ఇట్లాంటి వాళ్ళను ఎందుకు సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి? ఏంటి ఆయన మనస్తత్వం అసలు? అంటే ఒకటండి, ఈరోజు ఇవన్నీ కాదు. అంటే నేను చాలా క్లియర్గా నమ్ముతున్నటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాల్యూ సిస్టమ్ అనేటటువంటి దాని మీద నమ్మకం లేదు. ఈ సమాజం పాటించేటటువంటి కొన్ని విలువలు, కొన్ని పరువులు, కొన్ని మర్యాదలు, కొన్ని విలువలు ఉండాలని సొసైటీలో ఎక్కువ మంది అనుకుంటారు. అది పాటిస్తూ వస్తుంది కూడా సొసైటీ. స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇది, ఈ కల్చర్ పాటిస్తుంది అనేటటువంటిది, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అట్లా ఏంటి అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలు ఎవరైనా ఉండొచ్చు, కొన్నిటి జోలికి వెళ్ళరు, కక్ష రాజకీయాలకు వెళ్ళకూడదు అనేటటువంటిది పెట్టుకున్నారనుకోండి, అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే ఫాలో అవుతుంటారు. ఇప్పటిదాకా అదో ఫాలో అయింది. జరుగుతున్నటువంటి దాన్ని ఖచ్చితంగా పాటించాలి అనేటటువంటి ఆయన అనుకోరు.